నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఖమ్మం పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో నామ నాగేశ్వరరావు గెలవడం ఖాయమని అన్నారు. ఖమ్మం నగరంలో మంచినీటి ఎద్దడి ఏర్పడిందని, బ్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఇంతటి దుస్థితి రాలేదని అన్నారు. నా పేరుని ప్రకటించడం జరిగింది. అంతకంటే ముందు 2 మీటింగులు జరిగినాయి. వేదిక మీద ఉన్న కూర్చున్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి కేసీఆర్ గారు అభిప్రాయం అడిగారు, ఏం చేద్దాం, ఎట్ట చేద్దామని. ఆ రోజున ఇప్పుడు కూర్చున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా నామాగారే ఉండాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు. ఆ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా మళ్ళీ రెండోసారి పిలిచారు. రెండోసారి పిలిచినప్పుడు మళ్ళా కూడా అదేవిధంగా ఏకగ్రీవంగా అదే అభిప్రాయం చెప్పారు. ఆ తర్వాత నన్ను పిలిచారు, నాతో మాట్లాడారు. నేను ఒకటే చెప్పా, సార్ పార్టీ కష్టకాలాలు ఉన్నది, నేను పార్టీకి అండగా కార్యకర్తకు అండగా నిలబడాలని డిసైడ్ చేసుకున్నాను. మీకు నేను అండగా ఉంటాను, మీ నిర్ణయం ఏదైతే అదే నిర్ణయం ప్రకారం నేను ఉంటానని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పాను. తెలంగాణ సాధనలో కూడా అహర్నిశలు కృషి చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి కూడా మొట్టమొదటి ఓటు తెలంగాణకి వేయించినటువంటి ఘనత నామగారిది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ప్రతి సెషన్కు పోయే ముందు, పార్లమెంట్ సెషన్ పోయే ముందు మా సభ్యులందరినీ పిలిచినప్పుడు ఒక పక్క కేశవరావు గారిని, ఒక పక్క నామా నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టి దిశానిర్దేశం చేస్తుంటారు. ఈ పార్లమెంట్లో ఏం చేయాలి, ఈ సెషన్లో ఏం చేయాలని వారు విని మేమందరం చెప్పినప్పటికీ కూడా మా అందరికీ ఢిల్లీలో దిశానిర్దేశం చేస్తూ ఎప్పటికప్పుడు అన్న చెప్పిన విధంగా మేము పోరాడుతూ తెలంగాణ. టీడీపీ జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించిన బీసీ డిక్లరేషన్ పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నాయని, దీనిలో పొందుపరిచిన అంశాల ద్వారా తమకు మేలు జరుగుతోందని బీసీ వర్గాలు ధీమాగా ఉన్నాయని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు 7వ డివిజన్లో బీసీటీఓ స్కూల్ వద్ద నుండి నిర్వహించిన ప్రజా సంకల్ప యాత్ర ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బీసీ డిక్లరేషన్ గురించి ప్రజలకు వివరించారు. కలిసి ఉన్నాను. తీసే ఉంటుంది, అలాగే తలుపే తీసి ఉంటుంది. అలాగే రెస్పాన్సిబిలిటీ. దేశంలో ఏదో ఒక చోట క్రైస్తవులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, ఆ దాడుల నుండి తమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పాస్టర్ పాల్ తెలియజేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట దాడులకు నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇతర మతాలపై దాడులు జరిగితే చర్యలు తీసుకునే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తనపై దాడి జరిగితే చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. క్రైస్తవులకు భద్రత కల్పించాలని, అలాగే ఆర్టికల్ 25-26 ఏదైతే మత స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో పొందుపరిచిందో దాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు
రెవరెండ్ డీజే విల్సన్ బాబు, విశాఖపట్నంలో హోలీ క్రాస్ సంఘ కాపరిని, విశాఖపట్నంలో అనేకమైనటువంటి కార్యక్రమాల్లో బాధ్యత వహిస్తూ వాటిని నడిపించినటువంటి వాడిని, పోరాటాలు చేయలేదు కానీ వీరికెక్కి మా శాంతియుతమైనటువంటి అభిప్రాయాలు మేము అందరితో పంచుకున్నాం, ప్రభువుతో పంచుకున్నాం. మాకు జరిగేటటువంటి అన్యాయాలు కానీ, మా మందిరాలు పోల్చడం కానీ, మా ఆడవారిని పరాభవించేటటువంటి విధానం కానీ, మమ్మల్ని రోడ్ల మీదకి ఎక్కి చాలా భయంకరంగా హింసిస్తూ ఆరాధన చేసుకునేటువంటి స్థలాలలో కూడా మా హక్కు ఉంది, కానీ ఆ హక్కును కూడా తమ చేతుల్లోనికి తీసుకుని ఎలా ప్రవర్తిస్తున్నారో నేను వేరుగా చెప్పనక్కర్లేదు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న పథకాల ద్వారా మహిళలు ఆర్థికంగా బలోపేతం చేయడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలియజేశారు. అనకాపల్లి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు బ్యాంకు ఖాతాలకు చేయూత ఆర్థిక సహాయం జమ చేయడం జరిగింది. స్థానిక వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ మాధవీలత, డీసీసీబీ చైర్మన్ ఆకుల వీరాజు, మహిళా లబ్ధిదారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ అఖండ గోదావరి మధ్య వెలసిన భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ భక్తిజనంతో పోటెత్తింది. శివనామ స్మరణతో మారుమ్రోగింది. అర్ధరాత్రి 1 గంటకు ఆలయ ధర్మకర్తలు, జమీందారీ వంశీయులు తొలి పూజ నిర్వహించి వేద పండితుల నడుమ పంచామృత అభిషేకం చేసి మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభించారు. లక్షలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి ఆలయానికి తరలివచ్చి శివోహం అంటూ పుణ్యస్నానాలు ఆచరించారు. మరో ప్రాణికి జన్మనివ్వడం ద్వారా సృష్టించే శక్తిని కలిగిన ప్రతి స్త్రీ దేవుడి ప్రతిరూపమని దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. డాక్టర్ బిఆర్ఎస్ అంబేద్కర్
తెలంగాణ సెక్రటేరియట్ ఉమెన్స్ అసోసియేషన్ అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకొని సచివాలయంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలకు మహిళా హక్కుల సాధనకై పోరాడుతున్న ప్రతి ఒక్కరి మంత్రి సురేఖ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన సచివాలయ మహిళా ఉద్యోగులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా నామ నాగేశ్వరరావును కేసీఆర్ ప్రకటించడంతో నామ నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం నగరంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యమకారులను వేదికపైకి పిలవకపోవడంతో ఉద్యమకారుడు బొమ్మెర రామ్మూర్తి అసహనం వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా మీరు మారరా అంటూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు ఓటమికి పాల్పడుతున్నారన్నారు. వేదిక మీద ఉన్న కూర్చున్నటువంటి పెద్దలందరినీ కూడా పిలిచి కేసీఆర్ గారు అభిప్రాయం అడిగారు, ఏం చేద్దాం ఎట్ట చేద్దామని. ఆ రోజున ఇప్పుడు కూర్చున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఏకగ్రీవంగా నామా గారే ఉండాలని చెప్పి మన నాయకుడు కేసీఆర్ గారు చెప్పారు. ఆ పెద్దలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. అదేవిధంగా మళ్ళీ రెండోసారి పిలిచారు. రెండోసారి పిలిచినప్పుడు మళ్ళా కూడా అదేవిధంగా ఏకగ్రీవంగా అదే అభిప్రాయం చెప్పారు. ఆ తర్వాత నన్ను పిలిచారు, నాతో మాట్లాడారు. నేను ఒకటే చెప్పా, సార్ పార్టీ కష్టకాలాలు ఉన్నదని, నేను పార్టీకి అండగా కార్యకర్తకు అండగా నిలబడాలని డిసైడ్ చేసుకున్నాను. మీకు నేను అండగా ఉంటాను, మీ నిర్ణయం ఏదైతే అదే నిర్ణయం ప్రకారం నేను ఉంటానని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పాను. తెలంగాణ సాధనలో కూడా అహర్నిశలు కృషి చేసి చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి కూడా మొట్టమొదటి ఓటు తెలంగాణకి వేయించినటువంటి ఘనత నామగారిది. కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ప్రతి సెషన్కు పోయే ముందు, పార్లమెంట్ సెషన్ పోయే ముందు మా సభ్యులందరినీ పిలిచినప్పుడు ఒక పక్క కేశవరావు గారిని, ఒక పక్క నామా నాగేశ్వరరావు గారిని కూర్చోబెట్టి దిశానిర్దేశం చేస్తుంటారు. ఈ పార్లమెంట్లో ఏం చేయాలి, ఈ సెషన్లో ఏం చేయాలని వారు విన్ని మేమందరం చెప్పినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా వెలమలలు అందరూ రాజకీయ ప్రాతినిధ్యం కోసం పోరాడాలని వెలమల ఆత్మగౌరవ పరిరక్షణ వేదిక పిలుపునిచ్చింది. సిరిపురంలోని విజయం ఆర్టీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో నిర్వహించిన సమావేశంలో పార్టీలకు అతీతంగా వెలమల నాయకులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, వ్యాపారస్తులు హాజరయ్యారు. భవిష్యత్తులో వెలమలు ఒకతాటిపైకి వచ్చి ఒక మాటపై ఉండాలని నేతలు పిలుపునిచ్చారు. అనంతరం నాయకులంతా చేతులపైకెత్తి సంఘీభావం తెలిపారు. సోదరు ఏర్ల నారాయణ మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత సభాధ్యక్షుడు నాకు అవకాశం ఇస్తే ఒక 2 నిమిషాలు ప్రొటెక్షన్ ఆఫ్ పొలిటికల్ రైట్స్ ఆఫ్ వెలమ కమ్యూనిటీ. ఇదేంటంటే ఎందుకైతే ఆవిర్భావం జరిగిందో అన్ని కుల సంఘాలు, వెలమ సంఘాలు కనుక పద్మనాయక వెలమ, పోలినాటి వెలమ, కొప్పల వెలమ, ఆది వెలమ, ఏవైతే 4 ఉపశాఖలు ఉన్నాయో వెలమలంతా ఒక్కటే. చప్పట్లు కొట్టాలి ఒకసారి అనే నినాదంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఈ వెలమ జాతి ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రంలో 35-40 లక్షల పైచలకు జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ఎన్నో త్యాగాలు చేసిన నాయకులు కానీ గత చరిత్ర తీసుకెళ్తే ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండేటప్పుడు ఆవల రంగారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే, తదుపరి చరిత్ర తీసుకొస్తే జలగ వెంకటరావు ఒక ముఖ్యమంత్రి, తర్వాత ఈ ప్రాంతానికి ఉత్తరాంధ్ర ప్రాంతానికి వచ్చేటప్పటికి చూస్తూ ఉన్నాం వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు,
ఇవాళ రైవాడ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆయన చేతుల మీదుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 4 కోట్లతో నిర్మించనున్న పలు అంతర్గత రహదారులు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులను స్థానిక నాయకులు, అధికారులతో కలిసి మంత్రి వేణుగోపాలకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా సీఎం జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రజావసరాల తీర్చేందుకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసి అర్హులైన లబ్ధిదారులకు నేరుగా వారి ఖాతాలకే డీబీటీ ద్వారా ఆయా పథకాల ప్రయోజనాన్ని అందించనున్నారు. అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా నేడు కొంతమూరు, కాతేరు, తోరేడు, వెంకటనగర గ్రామాల్లో శంకుస్థాపన చేసుకోవడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. లేకపోతే చూసిన వారు చెప్పిన పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారంటానికి ఇది ఇట్స్ ఎగ్జాంపుల్. 1 మంత్లో సుమారుగా 35 కోట్ల రూపాయలతోటి ఈ నియోజకవర్గ స్థాయిలో అనేకమైనటువంటి పనులు చేస్తారు. ప్రధానమైనటువంటిది డ్రైనేజ్ వ్యవస్థ, రెండవది రోడ్లు. ఈ డ్రైనేజ్ వ్యవస్థలో నేను చూసింది ఏంటంటే ఈ గ్రామాల చివరికి వెళ్ళినప్పుడు ఏదో గుంటలో చెరువులో ఉండడం, వాటి వరకు పంపుతున్నారు. దానికి 1 MLD STPs పెడదాం రేపు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసి. 10 ఏళ్ళుగా నెగ్లెక్ట్ అయింది నియోజకవర్గం అనేటువంటిది వాస్తవం. 5 సంవత్సరాలుగా కరోనా టైం కానీ ఇంకో టైం కానీ ఇప్పుడున్న శాసనసభ్యులు ఎక్కడ సందర్శించలేదని చెప్తున్నారు. ఆయన విమర్శించాలని నా ఉద్దేశం కాదు. కానీ మరొకసారి ఏంటంటే 2 కులాలు కలిసి వస్తున్నాయి చిన్న కులాల మీద యుద్ధం చేయడానికని. 2 కులాలు కలిసి వస్తున్నాయి చిన్న కులాల మీద యుద్ధం చేయడానికి. అందులో మనకే దగ్గర ఉన్నారు కులం అనేది నేను అన్నాను, కానీ వాళ్ళ భరోసా అక్కడ ఉంది, మన బలం ఎక్కడ ఉందని మీరు ప్రూవ్ చేయాలని సందర్భంగా మనం చేస్తూ వెళ్దాం. థ్యాంక్ యూ. సమాజ హితాన్ని కోరే బ్రాహ్మణులు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పరంగా చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. నగరంలోని తిలక్ రోడ్లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 16వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆర్థిక ఇబ్బందుల నుండి విసులుబాటు ఇటువంటి కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలు ఎంతగానో ఉపకరిస్తాయన్నారు. బ్రాహ్మణ సంక్షేమ సంస్థ అనుబంధంగా కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కొనసాగుతున్నందున తప్పకుండా ఈ బ్యాంకు అభివృద్ధికి ఖాతాదారులు కృషి చేయాలన్నారు. స్టేట్ బ్యాంక్ లో 10 కోట్ల డిపాజిట్ ఉందనుకోండి, అది తీసుకొచ్చి ఇక్కడ మారిస్తే 42 కోట్లు అయిపోతుంది. సో ఆ మూల అనేది పెరుగుతుంది. సో దానిపైన పూర్తి స్థాయి మీరు దృష్టి సారించాలని మరి కోరుకుంటూ రాబోయే రోజుల్లో అంచెలంచెలుగా మన బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ ఎదగాలి అని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నా పూర్తి సహాయ సహకారాలు మన సంఘం పైన ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్క బ్రాహ్మణ సోదరి మనలందరికీ కూడా ధన్యవాదాలు. గోవిందా ఇప్పుడే చైర్మన్ గారు చెప్తా ఉన్నారండి, మీకు అందరికీ తెలుసా సీనియర్ సిటిజన్స్ కి 9.5% వడ్డీలు ఇస్తున్నారని తెలుసా? ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అది చెప్పండి. ఎందుకంటే నాకు తెలిసి ఏ బ్యాంకుల్లో ఇయ్యలే 9.5, 8.5 మాక్సిమం. సీనియర్ సిటిజన్స్ కి 9.5% మీరు డిపాజిట్ చేస్తే వడ్డీ వస్తుందని అంటే చాలా గొప్ప విషయం. సో మన బ్రాహ్మణ సంఘంలో సమాజంలో అందరికీ కూడా చెప్పండి, ఇది ఈ పదము పాంప్లెట్స్ తయారు చేయించండి. మీరు అందరూ కూడా తిరగాలి, లేదా నాతో పాటు తిరిగేసేది. నేను ఎలాగ ఇంటింటికి వెళ్తాను. 9.5% అంటే చిన్న విషయం కాదండి. నాకు తెలిసి దేశంలో ఏ బ్యాంకులు కూడా అంత ఇవ్వరు. కేవలం 8.5% సీనియర్ సిటిజన్స్, లేదా 8.75%, 9.5% మీరు డిపాజిట్లకి వడ్డీలు ఇస్తున్నారని అంటే చాలా గొప్ప విషయం. మీరు డిపాజిట్స్ కలెక్షన్ గణనీయంగా పెంచాలని మరి ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఈ కార్యక్రమం, చక్కటి కార్యక్రమాన్ని మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు.
గత 71 రోజులుగా శ్రీకాకుళం జిల్లా కవిటిలో నిరవధిక సమ్మె చేస్తున్న బెంతోరియా కులస్తుల ఇచ్చాపురం సురంగి రాజువారి కోట నుండి ఇచ్చాపురం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా బయలుదేరి ఇచ్చాపురం బస్టాండ్లో మానవహారం నిర్వహించి బైఠాయించి అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఇచ్చాపురం డిప్యూటీ తహసీల్దార్ శ్రీహరి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం మొండి వైఖరితో తమకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు అందించకపోవడం వలన తమ పిల్లలు భవిష్యత్తు ప్రభుత్వ పథకాలు అందక తీవ్ర నష్టపోతున్నామని అన్నారు. అలాగా వేదిక ముందు నుంచి రోజుకి 10 సార్లు తిరుగుతారు కానీ మా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా మొహం చాటేస్తారు. అది ఎంతవరకు కరెక్ట్ అని మేము మీడియా ద్వారా వాళ్ళు ప్రశ్నిస్తున్నాం. ఆర్డినెన్స్ గానీ లెటర్ గానీ ఏమీ లేకుండా అకారణంగా ఆపివేశారు. ఆపివేసిన తర్వాత ప్రభుత్వాలు మారుతున్న కొద్దీ కమిషన్ల మీద కమిషన్లు వేస్తున్నారు. 2008లో మహాత్మా గాంధీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ యాక్షన్ అని చెప్పి ఎస్ఎన్ రథ భారతదేశంలో ప్రముఖ మానవ శాస్త్రవేత్త పేరిట ఒక కమిషన్ వేశారు. దాని రిపోర్ట్ కూడా బహిర్గతం చేయలేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం ఆంథ్రోపాలజీ డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ పిడి సత్యపాల్ నేతృత్వంలో హెచ్ఓడి ఆఫ్ ఆంథ్రోపాలజీ నేతృత్వంలో ఒక కమిషన్ వేశారు. దాని తాలూకు నివేదిక కూడా బహిర్గతం చేయలేదు. అలాగే ప్రభుత్వం వచ్చిన తర్వాత జేసీ శర్మ ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు. మరియు జె శామ్యుల్ ఆనంద్ నేతృత్వంలో కమిషన్ వేశారు. కానీ కమిషన్ రిపోర్టులను బహిర్గతం చేయడం లేదు. ఒక జాతి మీద ఎన్ని కమిషన్లు వేస్తారు? ఇప్పటికి 4 కమిషన్లు వేసి కేవలం ఎన్నికల వరకు, ఎన్నికల కోడ్ వచ్చిన రోజు వరకు కూడాను మాతో ఫుట్బాల్ ఆడుకొని టైంపాస్ చేసి మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తే మీకు న్యాయం చేస్తాం, మా పార్టీకి ఓటు వేయండి అని చెప్పి హామీలు ఇస్తారు తప్ప మాకైతే న్యాయం. నియోజకవర్గాలను మార్చే మాజీ మంత్రి నేడు భీమిలిలో పోటీ చేయడానికి గంటా శ్రీనివాసరావు ఎందుకు ఆరాటపడుతున్నారని కాపు నేత తోట రాజీవ్ తెలియజేశారు. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ వైసీపీలో చేరడానికి గంటా శ్రీనివాసరావు అనేక ప్రయత్నాలు చేశారని స్పష్టం చేశారు. ఈ 4 సంవత్సరాల కాలంలో గంటా ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. అన్ని రాజకీయ పార్టీలు శ్రీనివాసరావుకు టికెట్ ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఏంటంటే విశాఖపట్నం నగరం అభివృద్ధి కోసం మీరు కొంచెం దృష్టి సాధించి పెట్టండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు, మీకు గెలిపిస్తారు. అలాగే విశాఖపట్నం ప్రజలు తెలుసు ఎవరు ఈ నగరం అభివృద్ధి గురించి పోరాడారో లేదో అనేది. అలాంటి వాళ్ళే గెలుస్తారు తప్ప ఇలాంటి స్టంట్లు వేసేవాళ్ళు. ఈరోజు ఆయన్ని గెలిపించిన పాపానికి మొత్తం ఆయన ఉన్న నియోజకవర్గానికి గంటా శ్రీనివాసరావు గారు ఎంచుకున్నారు. సో అలాంటి పాలకులకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. ఈరోజు మీకు అనిపించవచ్చు ఎక్కువగా నేను గంటా శ్రీనివాసరావు మీద నేను చాలా గొప్ప అనుకునే వ్యక్తినే ఈరోజు మనం టార్గెట్ చేసి ఎక్స్పోజ్ చేయగలిగితే ఇంకొక నాయకుడు ఎవరో కూడా దీన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటారని ఆశిస్తూనే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. అది టీడీపీ పార్టీ వాళ్ళ లుక్అవుట్, నాకు ప్రాబ్లం కాదు. అది వాళ్ళు చూసుకోవాలి. మళ్ళీ ఎంత అవమానపరిచాడు ఏంటి, ఆయన టికెట్ ఇవ్వాలో వాళ్ళు చూసుకోవాలి. కానీ నేను ఒకటే ప్రశ్న వేస్తున్నాను, టీడీపీ వాళ్ళ వైఖరి ఈ క్యాపిటల్ సిటీ మీద ఏంటి అంటే మీరు అమరావతి రాజధాని అంటున్నారు, అది నిజమేనా? కాకుండా మహిళా దినోత్సవానికి గిఫ్ట్గా మహిళా కమిషనర్ చైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామాను జగన్కు ఇచ్చిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. రామ్నగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆమె సమావేశం నిర్వహించారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి వద్ద నుంచి తల్లి వెళ్లిపోయిందని, చెల్లి రోడ్డెక్కి తన అన్న చేసే పనులపై ఏకరువు పెడుతోందని, మరో చెల్లి మీడియా ముందుకొచ్చి జగన్కు ఓటు వేయొద్దని కోరుతుందని అన్నారు. దాటిన మహిళలు ఈ రాజారెడ్డి సర్వే, ఇది గవర్నమెంట్ సర్వే, ఆ సర్వే కాదు, ఇది రాజారెడ్డి సర్వే అనమాట. రాజారెడ్డి రాజ్యాంగంలో రాజారెడ్డి సర్వే నడుస్తుంది. రాజారెడ్డి సర్వేలో కేవలం 26 లక్షల మంది మాత్రమే ఇందులోని అర్హులై ఉన్నారు. కాబట్టి 26 లక్షల మందికి వేస్తాం. ఒకసారి ఆలోచించండి, డ్వాక్రా మహిళల్లో చాలా మంది 45 years, 42, 60 years మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది డ్వాక్రాస్లో ఉంటారు.
అటువంటిది కేవలం 26 లక్షల మందికి కన్ఫైన్ చేసి అదేదో చాలా పెద్ద పథకం, బృహత్తరమైన పథకం ఇచ్చేసి అన్నట్టుగా నువ్వు మాట్లాడడం చూస్తా ఉంటే నిజంగా సిగ్గనిపించట్లేదు. నీకు సిగ్గనిపించట్లేదేమో కానీ వినేదానికి మాకైతే చాలా సిగ్గనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు అంటే ఇందులోని మనం కనుక చూస్తే ఈ రాజారెడ్డి సర్వేలో ఏదైతే 26 లక్షల మంది ఉన్నారో ఆ 26 లక్షల మంది కూడా 5 సంవత్సరాలు తీసుకోవాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్, ప్రతి సంవత్సరం క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాలంట. నాకు అర్థం కాదు. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కి మళ్ళీ ప్రతి ఒక్కడికి 15,000 కన్ను, 10,000 అవుతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకురావడానికి. ఈరోజు 10 సార్లు ఆఫీసుల చుట్టూ తిప్పుతారు. ఈ రోజు నా క్యాస్ట్ వచ్చే సంవత్సరానికి నా క్యాస్ట్ మారిపోద్దా? ఒక్కసారి అందులో మీ దాంట్లోని ఐడెంటిఫై అయిన తర్వాత ఎలిజిబిలిటీ లిస్ట్ లోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు అదే. ప్రతి మనిషిలో దైవత్వంతో పాటు సేవాభావం కలిగి ఉండాలని రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లల చిన్నారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని శ్వేతానగర్ కాలనీలో బ్రహ్మకుమారి ఆశ్రమంతో 88వ త్రిమూర్తి జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిన్నారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశంలో ఎంతో అతీత శక్తులు కలిగిన మహానుభావులు ఎందరో ఉన్నారని అన్నారు. లోక రక్షణ కోసం పరమశివుడు గారలాన్ని తన కంఠంలో దాచుకున్న పరమశివునికి ఇష్టమైన శివరాత్రి రోజు ప్రతి ఒక్కరూ నిష్ఠతతో పూజలు చేయడం భారతీయుల సంస్కారానికి, సాంప్రదాయాలకు నిదర్శనమన్నారు. మహాశివరాత్రి యొక్క సందర్భంగా ఈ యొక్క జ్యోతిర్లింగాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి తమ అమూల్యమైన సమయాన్ని మహాశివరాత్రి యొక్క సందర్భంగా ఈ యొక్క జ్యోతిర్లింగాల మాజీ మంత్రి చిన్నారెడ్డికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా పదవి రావడంతో కొడంగల్ నియోజకవర్గంలో సమానంగా వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి సాధిస్తోందని పిసిసి డెలిగేట్ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తన నివాసంలో సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రంలో మరో 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన ఉంటుందని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటితో 3 నెలలు మాత్రమే పూర్తయినదన్నారు. అప్పుడే బీఆర్ఎస్ నాయకులకు తొందరపాటు గాబరా మొదలైందని, 10,000 వరకు అధికారంలో ఉంటుందని అన్నారు. పాతకోట అంటేనే వారి సొంత ఇల్లులాగా భావిస్తారు. వారి జీవితం మరి తిరుమలాపూర్ కన్నా వనపర్తిలోని పాతకోటలోనే వారు గడిపినరు. వారి మిత్రుడు కీర్తిశేషులు రౌఫ్ గారి సాన్నిధ్యంలో వారి సహచర మిత్రుడు. ఎవరిని అడిగినా చిన్నారెడ్డి ఎక్కడ ఉంటుండంటే పాతకోటలోని రౌఫ్ ఇంట్లోనే ఉంటాడు అనేది ఒక నానుడి. వారు అంతటి ప్రాణమిత్రుడు. వారు కీర్తిశేషులు అయిన తర్వాత వారి జ్ఞాపకాలు తర్వాత ఈ టీవీ బులెటిన్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.